కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అవినీతి జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై విచారణకు ఓ కమిషన్ను కూడా నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వం వహిస్తున్న ఈ కమిషన్ ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారించింది. అయితే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను కేబినెట్ ఆమోదంతోనే తీసుకున్నామని వారు చెప్పడంతో కాళేశ్వరం కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రేవంత్ సర్కార్పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని గతంలో 2 సార్లు లేఖ రాసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్మెంట్ సమయంలో ఒకసారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి కమిషన్ లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు ప్రభుత్వం పూర్తి సమాచారం అందించకపోవడంతో ఎన్నిసార్లు లేఖ రాయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ మండిపడింది. తాజాగా మరోసారి లేఖ రాసిన కమిషన్ కేబినెట్ మినిట్స్ అందజేయడంపై సర్కారుపై ఒత్తిడి చేస్తోంది. ఈ అంశం రాష్ట్ర రాజకీయ పరిపాలన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలోని కేబినెట్ మినిట్స్ బయటికి ఇవ్వడానికి వీలు కాదని అంటున్నారు అధికారులు. మరోవైపు మినిట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కేబినెట్లో చర్చించి న్యాయ సలహా తీసుకోనుంది రేవంత్ ప్రభుత్వం. కేబినెట్ మినిట్స్ అంశంపై ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల మంత్రుల సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. కమిషన్కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులు కూడా ఆదేశించారనే టాక్ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలు, ఆర్థిక అవకతవకలపై 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. కానీ ఆ సమయంలో విచారణ పూర్తి కాలేదు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు విచారణ సాగుతుంది. మొదట 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కమిషన్ ఇప్పటి వరకు 100 మందికి పైగా ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది. వారి నుంచి పలు వివరాలు సేకరించింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ మీటింగుల వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు. దీనిపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వటం వల్ల ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు, బాధ్యతలు ఖచ్చితంగా నిర్ధారించవచ్చని కమిషన్ భావిస్తోంది. ఒకవేళ అనుకున్న సమయానికి ప్రభుత్వం మినిట్స్ ఇవ్వకపోతే విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కమిషన్ భావిస్తోంది.